టచ్ పీపుల్ ఎలా ఉన్నారు? సో, ఇప్పుడే 'హైక్యూ' 'ద డంప్‌స్టర్ బ్యాటిల్' మూవీ థియేటర్‌లో చూసి అయితే వచ్చేసారనమాట. సో, థియేటర్‌లో చూసి వచ్చిన తర్వాత నా మైండ్‌లో ఒక్కటే ఉంది. ఏంటో చెప్పనా? మళ్ళీ మూవీకెళ్ళాలిరా. నేను మూవీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ అంటే ఎక్కడ కూడా ఒక్క బోరింగ్ పాయింట్ లేదు. లైక్ లిటరల్లీ ఇంకొక అరగంట ఆర్ ఇంకొక గంట ఉన్నా కానీ మూవీ మీకు బోర్ అస్సలు కొట్టదు. ఆ రేంజ్‌లో ఫీల్ అయితే కలిగిందనమాట. అండ్ ప్రొడక్షన్ ఐజీకి, టీమ్‌కి అండ్ ఎస్పెషల్ ఆ డైరెక్టర్‌కి దండం పెట్టేసుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ మూవీని వాళ్ళు చేసిన విధానం చూస్తే నాకు ఇప్పటికి కూడా కొన్ని కొన్ని మూమెంట్స్ తలుచుకుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ టీయర్స్ అంటే కళ్ళలోంచి నీళ్లు తిరుగుతున్నాయి. ఆ రేంజ్లో ఉందన్నమాట మూవీ చూసుకుంటే. ఈ వీడియోలో దీని యొక్క రివ్యూ అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో నేనైతే ఈ మూవీని విజయవాడలో చూసా. విజయవాడలో పీవీఆర్లో అయితే చూశారనమాట. వెంటనే వెళ్ళాలనుకున్న అందులో వెళ్ళలేకపోయారు. సో రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంటనే అయితే చూస్తా ఇంకోసారి. బట్ ఫస్ట్లీ దీని ఒక రివ్యూ విషయానికి వెళితే మూవీ మాత్రం 10/10 ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. నా దృష్టిలో అయితే బెస్ట్ మూవీ నేను థియేటర్‌లో చూసిన వాటిల్లో. ఇంతకుముందు ఈ మాట ఇంకో మూవీకి చెప్పా 'ద బాయ్ అండ్ ద హీరో'నికి. అండ్ 'ద బాయ్ అండ్ ద హీరో'ని ఏ రేంజ్ ఎక్స్‌పీరియన్స్ కలిగించిందో ఇది అంతకు మించే ఉంది. యానిమేషన్ వైస్ కాదు. యానిమేషన్ వైస్ దాన్ని తనలేదు కానీ ఇది ఎక్స్‌పీరియన్స్ వైస్‌గా నేను చెప్తున్నా. సో ఫస్ట్‌లీ దీని యొక్క స్టోరీ విషయానికి వెళ్ళిపోతే మనకు తెలిసిందే. 'కరాజునో వర్సెస్ నెకోమా' మ్యాచ్ అనమాట దీంట్లో చూసుకుంటే. సో లైక్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న మ్యాచ్. మనకి సిరీస్ స్టార్టింగ్ నుంచి దీని గురించి హింట్స్ ఇస్తూనే ఉన్నారు. లైక్ కరాస్నో వర్సెస్ నెకోమా అనేది అంతకుముందు జరిగిన ఒక బిగ్గెస్ట్ మ్యాచ్. అండ్ అదే ఇప్పుడు కొత్త జనరేషన్ తోటి సేమ్ మ్యాచ్ అయితే ఎలా ఉంటుందని చెప్పి. అండ్ యాజ్ ఐ సెడ్ ఇదైతే సిరీస్‌గా వస్తే ఒక రేంజ్‌లో ఉంటుందని ఎంతోమందో చెప్పా. మూవీగా తీసుకొచ్చి ప్రొడక్షన్ అయితే నాశనం చేస్తున్నారేమో అనుకున్నా. బట్ మూవీని వాళ్ళు చూపించిన విధానం చూసిన తర్వాత నాకు ఒకటే చెప్తున్నా. థియేటర్‌లో దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేసినందుకు ఐయామ్ గ్లాడ్ అంతే. ఎందుకంటే ఈ జనరేషన్‌లో ఉండి 'హైక్యూ' లాంటి మూవీని థియేటర్‌లో చూసి ఎక్స్‌పీరియన్స్ చేయగలిగినప్పుడు అసలు ఆ ఫీల్, ఆ హై ఫీల్ అయితే ఏది ఇవ్వలేదు భయ్య. నేను ఒకటే చెప్తున్నా. మీరు ఇప్పటివరకు ఎన్ని చూసారో లేదో నాకు తెలీదు. బట్ మీ ఏరియాలో ఉంటే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ ఫీల్ మీకు ఆ రేంజ్‌లో ఉంటుంది. సో మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ అంటే అక్కడ ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదు తెలుసా. ఇన్‌ఫాక్ట్ మిగతా యానిమే మూవీస్‌లో అట్‌లీస్ట్ ఒక 5-10 నిమిషాలైనా స్లోగా ఉంటుంది. బట్ 'హైక్యూ' మూవీ అలా కాదు. ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి పాయింట్‌లోకి దిగిపోయారు. అండ్ ఎండ్ వరకు నాన్ స్టాప్ అడ్రినలిన్ రష్ అని చెప్పాలి. నాన్ స్టాప్‌గా మనకి గూస్ బంప్స్ తెచ్చిచ్చే మూమెంట్స్ ఉంటాయి. అండ్ అక్కడ బ్యాక్ స్టోరీని పెట్టిన ప్లే చేసిన విధానం చూసుకుంటే నేనైతే హ్యాపీ అంతే. డైరెక్టర్‌కి మనం దండం పెట్టేసుకోవాలి. ఎందుకంటే తను ఎంతో క్రియేటివ్‌గా ఈ మూవీని తీశారు. ఇప్పటివరకు ఇంత క్రియేటివ్‌గా 'హైక్యూ'లో ఏ సీజన్ కూడా లేదు. ఎస్పెషల్లీ మనకి ఆ కెమెరా యాంగిల్ షాట్స్ లాస్ట్‌లో ఏదైతే ఉందో మనోడు ఉంటాడు కదా కెన్మా. సో కెన్మా పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ బాల్ మొత్తం అయితే చూపిస్తారనమాట లాస్ట్ పాయింట్‌ని. అండ్ ఆ కెమెరా యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఇప్పటికీ మైండ్‌లోంచి పోవట్లేదు. ఈ రేంజ్‌లో ఉందేంట్రా అని చెప్పి. అండ్ థియేటర్‌లో కూర్చున్నంతసేపు అలాంటి మూమెంట్స్‌లో జనాలకు అర్థం కాక కొంచెం సైలెంట్‌గా ఉన్నారు. నేను మాత్రం చప్పట్లు కొడుతూనే ఉన్నా. అండ్ దిస్ ద ఫ్యాక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ రేంజ్‌లో ఉన్న కొన్ని షాట్స్ అవి అర్థం చేసుకుంటే మీకు అంత బాగా నచ్చుతాయి. అవే కాదు చాలా ఉన్నాయి షాట్స్. ఎంతో బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. హోప్ పోతుంది. మన హినాట పని అయిపోయింది కొన్ని టైంలో లేపుతారు చూడండి. అది తోపు. అండ్ సూపర్ హై జంపు అదొక తోపు. అండ్ అంతేకాకుండా ఎంతో ఫేమస్ అయిన ఆ నైఫ్ యొక్క ప్యానెల్ అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు. అండ్ అంతేకాకుండా ఆ కేజ్ సీను అది కూడా ఎంతో బాగా చూపించారు. సో ఓవరాల్ అన్ని మూమెంట్స్‌ని మెయిన్ మూమెంట్స్ అన్నీ బాగా కవర్ చేశారు. అండ్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. ఇన్‌ఫాక్ట్ ఇది మూవీగా వస్తే నేను చెడిపోతుందేమో అనుకున్న నాకే ఈ రేంజ్‌లో నచ్చింది. అండ్ థియేటర్‌లో నేను చూసిన వాటిలో బెస్ట్ అనిపించిందంటే మీకు ఏ రేంజ్‌లో కలుగుతుందో ఒకసారి అయితే ఊహించుకోండి. అండ్ ఇప్పుడు దీని యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే యానిమేషన్ అబ్సల్యూట్‌లీ గార్జియస్ అని చెప్పాలి. మనకి 'హైక్యూ'లో ఉండే ఆ క్రిస్ప్ యానిమేషన్ ఎక్కడ మిస్ కాలేదు. ఎంతో క్రిస్పీగా ఉంది. ఎస్పెషల్ ఒక సీన్ ఎక్కడంటే మన చుక్కీ ఉంటాడు కదా. సో చుక్కీ తోటి మనం మాట్లాడతాడు అనమాట ఎదురు. సో అది అయిపోయిన తర్వాత ఆ కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత ఒక సీన్ అయితే ఉంటుంది. లైక్ ఒక టాస్ ఒక బాల్‌ది అయితే. సో ఆ సీను మొత్తం ఆ యానిమేషన్ ఏట్రా ఈ రేంజ్‌లో ఉంది. అసలు ఆ క్రిస్పీనెస్ మాత్రం చించి పడేశారు భయ్య. నాకైతే తెగ నచ్చేసింది. అండ్ ఓవరాల్ ఒక మంచి యానిమేషన్ అనమాట. 'హైక్యూ'లో ఏమాత్రం తీసిపోకుండా యానిమేషన్ ఇంతకుముందు ఎలా చూపించారో అదే రేంజ్‌లో అయితే ఉంది. అండ్ అంతేకాకుండా మ్యూజిక్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు మనకి మ్యూజిక్ అయితే పెద్దగా ఉండదు. బట్ వన్స్ మ్యాచ్ స్టార్ట్ అయింది అండ్ మ్యాచ్ ఎండ్ అయ్యే వరకు మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది. అండ్ కొన్ని చోట్ల సడన్‌గా కట్ అవ్వడం, కొన్ని చోట్ల రావడం, అసలు దాని డిజైనింగ్ అయితే తోపుందని చెప్పాలి. సౌండ్ డిజైనింగ్ అంతేకాదు భయ్య బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చించి పడేశారు మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం. అసలు హ్యాట్స్ ఆఫ్
చెప్పేయాలి. బై ద వే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? యూకే హయాషి. మన మై హీరో అకాడమీకి గాడ్ లెవెల్ మ్యూజిక్ ఇస్తాడు అండ్ ఇటువైపు ఐకి కూడా గాడ్ లెవెల్ మ్యూజిక్ ఇస్తాడు. అండ్ ఈ మూవీలో యాజ్ యూజువల్ ఆ మ్యూజిక్ అయితే మాత్రం టాప్ టైర్. నాకైతే కొన్ని చోట్ల గూస్ బంప్స్ వచ్చాయి ఆ మ్యూజిక్ వల్లే. తనైతే చించి పడేశాడు. అండ్ బై ద వే ఎండ్ క్రెడిట్స్లో మీకు ఒక సాంగ్ కూడా ఉంటుంది, దీని ఒరిజినల్ సాంగ్, దాని పేరు ఆరెంజ్ అనమాట, బై స్పైర్. అది చూసుకుంటే టైటిల్స్ పడేటప్పుడు ఉంటుంది. సో అలా అని చెప్పి మిస్ అవ్వకండి, సాంగ్ చాలా బాగుంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం టైటిల్ పడుతున్నాయి కదా మూవీ అయిపోయిందని వెళ్ళిపోతారేమో, లాస్ట్లో చాలా ఇంపార్టెంట్ సీన్ ఉంది అండ్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన ఒక డీటెయిల్ కూడా ఉంటుందన్నమాట. సో అదైతే అస్సలు మిస్ అవ్వకండి. సో ఓవరాల్ ఈ మ్యూజిక్ వైజ్, వాయిస్ యాక్టింగ్ వైజ్ అన్ని విధాలుగా అయితే మనకి పర్ఫెక్ట్ మూవీ. అండ్ యానిమేషన్ మంచి క్రిస్ప్ యానిమేషన్ తోటి నెక్స్ట్ లెవెల్లో చూపించేశారు. సో ఈ మూవీ ఇంకా డైరెక్షన్ విషయానికి వెళ్ళిపోతే అదైతే గాడ్ అయ్యారు. యాజ్ ఏ సెడ్, నేను చూసిన మూవీస్లో థియేటర్లో ఇది బెస్ట్ అనమాట. సో ఇదనమాట నాకు ఐక్యూ మూవీ చూసిన తర్వాత థియేటర్లో కలిగిన ఫీలింగ్. ఇప్పుడు మనం థియేటర్ రియాక్షన్ విషయానికి వెళ్ళిపోతే, సో క్రేజీలీ ఈసారి మాత్రం థియేటర్లో ఉన్న జనాలతోటి ఐఎమ్ సాటిస్ఫైడ్ అని చెప్పాలి. సో ఈ విజయవాడలో హౌస్ఫుల్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అండ్ అక్కడ హౌస్ఫుల్ అయిపోయింది. కింద ఒక్క రో మాత్రమే ఖాళీ ఉంది, అది కింద రో కాబట్టి. అండ్ మిగతా రోస్ అన్నీ ఫుల్ అయిపోయాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ క్రేజ్ ఉందా మనకి విజయవాడలో ఐక్యూకి అని చెప్పి. అండ్ ప్రతి ఒక్కరు మెయిన్ క్యారెక్టర్స్ మూమెంట్స్లో అరుస్తూనే ఉన్నారు. అండ్ అటా అని చెప్పి చాలా ఇబ్బంది అయితే పెట్టకుండా మామూలు సీన్స్లో బాగా ఉన్నారు. సో ఓవరాల్ మంచి ఆడియన్స్. అండ్ థియేటర్లో చూస్తున్నంతసేపు ఆ మూవీ ఎంత బాగా నచ్చిందో, చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కూడా బాగానే ఉందన్నమాట. టూ మచ్ అయితే ఓవర్ యాక్షన్ చేయలేదు. స్టార్టింగ్లో ఒకరిద్దరు చేశారు, బట్ వాళ్ళని పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళందరూ అయితే మంచిగా మూవీని ఎంజాయ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఎంతో ఎమోషనల్ అయ్యారు కూడా కొంతమంది. సో ఓవరాల్ ప్రతి ఒక్కరికి ఐక్యూ మీద అవగాహన ఉంది వచ్చిన వాళ్ళకి. అండ్ వాళ్ళు ఎంజాయ్ చేశారు, నేను కూడా ఎంజాయ్ చేశాను. థియేటర్లో మాత్రం నాకు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. అండ్ నెక్స్ట్ రేపు మండే పోదాం అనుకుంటున్నా హైదరాబాద్లో. మండే స్టిల్ వస్తారో లేరో చూడాలి. అండ్ ఐ థింక్ ఇది రికార్డ్స్ బ్రేక్ చేస్తుందేమో ఐక్యూకి ఇండియాలో ఉన్న క్రేజ్ చూస్తుంటే. చూద్దాం ఏం జరగబోతుందో, దీన్ని బాక్స్ ఆఫీస్ వైజ్గా ఏ రేంజ్లో ఉండబోతుందో. సో చూసారు కదా, ఇది ఐక్యూ గురించి నా రివ్యూ, డమ్స్టర్ బ్యాటిల్ గురించి. అండ్ బై ద వే నెక్స్ట్ ఇంకొక మూవీ ఉంది. సో అది ఫైనల్ అంటున్నారు, చూద్దాం ఏం చేస్తారో. ఫైనల్ అది చేస్తే మాత్రం అంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే నెక్స్ట్ ఇంకో మ్యాచ్ చూపించాలి. అండ్ ఆ తర్వాత టైం స్కిప్ ఉంటుంది. టైం స్కిప్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఒక్క మూవీలో కవర్ చేస్తారని కొంచెం డౌట్ కొడుతుంది. స్టిల్ ఈ మూవీని చేయగలిగిన వాళ్ళు అది చేయలేరా అన్న ఒక కాన్ఫిడెన్స్ కూడా ఉంది. దానికోసం వెయిట్ చేసేస్తే చూద్దాం. అండ్ ఆ మూవీ మళ్ళీ థియేటర్లో రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. మ్యాక్సిమం రిలీజ్ అవుతుంది దీనికి ఉన్న రెస్పాన్స్కి. అండ్ అది కూడా రిలీజ్ అయినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇది వాటి వీడియో, మరి నెక్స్ట్ ఒకరితో ఉంటుంది. బాబాయ్.